గతసారి మనం ఆ అశ్వత్థ వృక్షం గురించి చాలా బాగా మాట్లాడుకున్నాం కదా. ఆ చెట్టు పైకి ఉందా కిందకి ఉందా అని ఆరవ్ అడిగినప్పుడు నాకు చాలా నవ్వొచ్చింది. అది నిజంగా కన్ఫ్యూజింగ్ గా ఉందమ్మా. వేలు పైన కొమ్మలు కింద అలాంటి చెట్టు ఎక్కడైనా ఉంటుందా? అది చెట్టు కాదురా, అది మన జీవితానికి ఒక చిత్రం. మన చేతలకి వేళ్లు ఎక్కడ ఉన్నాయో అర్థం చేసుకోవాలని కృష్ణుడు చెప్పాడు. అంటే మన చేతలు ఎక్కడ నుండి వస్తాయో అని కదా నాన్న? అవును మీరా, ఆ వేళ్లు అర్థమైతే ఆ చెట్టును నరకగలమని కృష్ణుడు చెప్పాడు. అంటే ఈ సంసారంలో చిక్కుకోకుండా బయటపడగలమని. ఇప్పుడు కృష్ణుడు ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, సరే ఆ చెట్టు నరికాక ఎక్కడికి వెళ్తారు, ఆ గమ్యమేమిటి అది చూద్దాం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. కృష్ణుడు చెప్తున్నాడు, నా పరమస్థానం ఉంది, అది సూర్యుడు వెలిగించడు, చంద్రుడు వెలిగించడు, అగ్ని కూడా వెలిగించడు. ఆ స్థానానికి ఒక్కసారి వెళ్ళినవాళ్లు ఇక్కడికి తిరిగిరారు. అమ్మా, అక్కడ వెలుతురు లేకుండా ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుందా? అక్కడ చీకటి లేదు ఆరవ్. కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇవన్నీ వేరే వెలుతురు వల్ల వెలుగుతున్నాయి. ఆ పరమస్థానం స్వయంగా వెలిగేది, దానికి బయటి వెలుతురు అక్కర్లేదు. అంటే అది లోపల నుండి వెలిగేది అని? చాలా బాగా చెప్పావు మీరా. అది స్వయం ప్రకాశం, తనే వెలుగు, తనే జ్ఞానం. మనం చూసే ఈ లోకమంతా ఆ వెలుతురు నీడలు మాత్రమే. అక్కడికి వెళ్లిన వాళ్ళు తిరిగిరారు అని చెప్పారు. అంటే ఏమిటి నాన్నా? మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం, ఈ చక్రం అక్కడ ఆగిపోతుంది. అది ముక్తి. కృష్ణుడు చెప్పేది ఆ గమ్యం నాది, అది నా పరమధామం అని. ఈ శ్లోకం మనకి చెప్పేది ఏమిటంటే, శాశ్వతమైన సత్యాన్ని వెతకండి, ఈ కనిపించే లోకానికి ఆవల ఏదో ఉంది అని. అమ్మా, అది చాలా దూరంగా ఉంటుందా? వెళ్లడం కష్టమా? మీరా, కృష్ణుడు ఒక విషయం చెప్పాడు. అది దూరంగా లేదు, అది మనలోనే ఉంది. ఆ సేఫ్గా, హ్యాపీగా అనిపించే ఫీలింగ్ తెలుసు కదా, ఫ్యామిలీతో ఉన్నప్పుడు. అలాంటిదే కాని ఇంకా లోతుగా, ఇంకా శాశ్వతంగా. ఓ, అంటే అది ఒక ఫీలింగ్ లాంటిది? ఫీలింగ్ కంటే ఎక్కువ, అది మన అసలు స్వభావం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అక్కడ కృష్ణుడు మరింత స్పష్టంగా చెప్తాడు. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్టానీంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ఇది చాలా అందమైన శ్లోకం. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ జీవులందరూ నా అంశమే, నా భాగమే శాశ్వతంగా. కాని ఈ ప్రకృతిలో ఉండటం వల్ల మనస్సుతో కలిపి 6 ఇంద్రియాలు వాటిమి లాగుతున్నాయి. 6 ఇంద్రియాలు అంటే ఏమిటి అమ్మా? మనకి 5 కదా? బాగా గమనించావారవ్. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం ఇవి 5. కాని కృష్ణుడు మనస్సును కూడా ఇంద్రియంగా లెక్కిస్తున్నాడు, అందుకే 6. మనస్సు కూడా ఇంద్రియమా? అది లోపల ఉంటుంది కదా? అవును మీరా, మనస్సు అన్నిటికంటే బలమైన ఇంద్రియం. కళ్ళు చూస్తాయి కాని మనస్సు అర్థం చేసుకుంటుంది, లేదా తప్పుగా అర్థం చేసుకుంటుంది. కృష్ణుడు లాగుతున్నాయి అన్నాడు. అంటే ఏమిటి నాన్న? ఎవర్ని లాగుతున్నారు? ఇంద్రియాలు మనని లాగుతున్నాయి. ఈ వైపు వెళ్ళు, ఆ వైపు వెళ్ళు అని. ఇది చూడు, అది తినాలని ఉంది, ఇది వినాలని ఉంది, ఇలా నిరంతరం. ఆత్మ అనే మన అసలు స్వరూపం కృష్ణుని అంశ. కాని ఇంద్రియాలు మనని ఆ స్వరూపాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయి. ఆత్మ అంటే ఏమిటి నాన్నా? ఆత్మ అంటే మన నిజమైన స్వరూపం. మీరా, ఈ శరీరం కాదు, ఈ పేరు కాదు, ఈ వయసు కాదు, అన్నిటి లోపల ఉండే ఆ అసలు నేను. అది శాశ్వతమైనది, కృష్ణుని భాగమే. అంటే నేను కృష్ణుని భాగమా? నిజంగా? అవును ఆరవ్, కృష్ణుడు అంటున్నాడు, ప్రతి జీవుడు నా అంశమే, సనాతనంగా. ఇది గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఆ పరమశక్తితో ఎప్పటికీ కలిసి ఉన్నావు. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరుగుతుందో. ఈ ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరానికి ఎలా వెళ్తుందో కృష్ణుడు చెప్తున్నాడు. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరహరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. కృష్ణుడు ఇక్కడ ఒక చాలా అందమైన పోలిక చెప్తున్నాడు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరంలోకి వెళ్లేటప్పుడు గాలి పువ్వుల వాసన మోసుకెళ్లినట్టు తన ఇంద్రియాలను, మనస్సును తీసుకుని వెళ్తుంది. గాలివాసన మోసుకెళ్తుంది, అది నాకు అర్థమైంది. కాని ఆత్మ ఇంద్రియాలను తీసుకుని వెళ్తుంది అంటే? ఆరో, ఇలా ఆలోచించు. నువ్వు ఒక స్కూల్ నుండి మరొక స్కూల్కి వెళ్తే నీ అలవాట్లు, నీ ఇష్టాలు, నీ భయాలు అన్నీ నీతో వస్తాయి కదా. అలాగే ఆత్మ కూడా తన స్వభావాన్ని, తన ఇంద్రియాల అలవాట్లను తీసుకుని వెళ్తుంది. అంటే నా ఇష్టాలు నాతో వస్తాయా? నాకు డ్రాయింగ్ ఇష్టం, అది కూడా వస్తుందా? మీరా, అది చాలా థాట్ఫుల్ క్వశ్చన్. కృష్ణుడు చెప్పేదేమిటంటే, మన లోతైన స్వభావం, మన మనస్సు తీరు ఇవి మనతో వస్తాయి.
అందుకే ఈ జీవితంలో మనం ఏం నేర్చుకుంటామో అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మంచి అలవాటు చేసుకుంటే అవి తర్వాత కూడా ఉంటాయా? అది చాలా బాగా అర్థం చేసుకున్నావ్ ఆరవ్. జీవితం ఆత్మ యొక్క ప్రయాణం. ఒక్కో శరీరంలో ఒక్కో పాఠం. అందుకే ఈ జీవితాన్ని నిర్లక్ష్యంగా తీసుకోకూడదు. నాన్న, గాలి వాసన మోసుకెళ్తుంది అని చెప్పారు. అది నాకు చాలా నచ్చింది. గాలి కనిపించదు కదా, ఆత్మ కూడా కనిపించదు. మీరా, అది చాలా అందమైన ఆబ్జర్వేషన్. కృష్ణుడు ఆ పోలిక ఇందుకే ఇచ్చాడు. గాలి కనిపించకపోయినా వాసన అనుభవిస్తాం కదా, అలాగే ఆత్మ కనిపించకపోయినా దాని ప్రెజెన్స్ అనుభవించవచ్చు. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో ఆ ఆత్మ కొత్త శరీరంలో ఏం చేస్తుందో చూద్దాం. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. కృష్ణుడు చెప్తున్నాడు, ఆత్మ కొత్త శరీరంలో స్థిరపడినప్పుడు చెవి, కన్ను, స్పర్శ, నాలుక, ముక్కు ఈ ఇంద్రియాలన్నీ మనస్సుతో కలిసి లోక విషయాలను అనుభవిస్తాయి. అంటే ఏ శరీరంలో పుట్టినా ఇంద్రియాల ద్వారానే అనుభవిస్తామని కదా? అవును ఆరవ్, కాని ఇక్కడ కృష్ణుడు ఒక సటల్ విషయం చెప్తున్నాడు. ఇంద్రియాలు మనకి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి, కాని అవి మనం కాదు. మనం వాటిని వాడుకుంటాం, వాటికి చిక్కుకుంటాం. నాన్న, చిక్కుకోవడం అంటే ఏమిటి? అంటే ఒక పాట వింటే చాలా నచ్చింది, మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది కదా, అది ఒక చిన్న చిక్కు. ఒక్కోసారి ఇంద్రియాలు ఏమడిగినా చెయ్యాలని అనిపిస్తుంది. అప్పుడు మనం ఇంద్రియాల వెనక పరిగెత్తుతున్నాం. అది తప్పా నాన్నా? ఇష్టమైన పాట వినడం తప్ప? తప్పు కాదు, కానీ ఇంద్రియాలు చెప్పినది మాత్రమే చేస్తే, మనస్సు చెప్పినది మాత్రమే వింటే మనం ఎప్పుడూ అవే అనుభవాల చుట్టూ తిరుగుతుంటాం. ఇంద్రియాలు మన సేవకులు కావాలి, మనం వాటి సేవకులు కాదు. ఇంద్రియాలు మనకి లోకాన్ని చూపిస్తాయి, కాని అవి పూర్తి సత్యం చూపించవు. మన అనుభవాలు మన ఇంద్రియాల ద్వారా వస్తాయని తెలిస్తే వాటిని కొంచెం జాగ్రత్తగా వాడగలం. అమ్మా, అంటే నాకు యాండ్రీగా అనిపించినప్పుడు అది నా ఇంద్రియాలు చెప్తున్నాయా? చాలా బాగా అడిగావు మీరా. మనస్సు కూడా ఒక ఇంద్రియమే కదా, అది కూడా రియాక్ట్ చేస్తుంది. అందుకే మనస్సు చెప్పింది వెంటనే నమ్మకుండా కొంచెం ఆగడం నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, తర్వాత కృష్ణుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తున్నాడు. ఈ ఆత్మను ఎవరు చూడగలరు, ఎవరు చూడలేరు అని. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞాని జ్ఞానచక్షుషః. కృష్ణుడు చెప్తున్నాడు, ఆత్మ శరీరం వదిలేటప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు, ఇంద్రియాలతో అనుభవిస్తున్నప్పుడు అర్థం లేని వాళ్లకి ఇవేమీ కనిపించవు, కాని జ్ఞానదృష్టి ఉన్నవాళ్లకి కనిపిస్తుంది. జ్ఞానదృష్టి అంటే ఏమిటి అమ్మా? వేరే కళ్ళు ఉంటాయా? వేరే కళ్ళు కాదు ఆరో, అర్థం చేసుకునే శక్తి. జ్ఞానమంటే లోతుగా చూడటం. కళ్లతో చూస్తే ఒక పువ్వు కనిపిస్తుంది, కాని అది ఎలా పెరిగింది, ఏ వేళ్లు దాన్ని పెంచాయి, ఆ వేళ్లకి నీళ్లు ఎక్కడి నుండి వచ్చాయి, ఇది జ్ఞానదృష్టి. అంటే లోపల ఉన్నది చూడడం. అవును మీరా, కృష్ణుడు చెప్పేది. చాలామంది కేవలం బయట కనిపించేది మాత్రమే చూస్తారు. ఈ శరీరం, ఈ పేరు, ఈ వయసు ఇవే నిజమనుకుంటారు. కాని లోపల ఉన్న ఆత్మ వేరే, అది శాశ్వతమైనది. నాన్న, మ్యాజిక్ ట్రిక్ తెలిసినప్పుడు అది ఎలా చేస్తున్నారో అర్థమవుతుంది కదా, అలాగా? అచ్చందా అలాగే. మ్యాజిక్ ట్రిక్ చూసేటప్పుడు మనం ఆశ్చర్యపోతాం, కానీ అది ఎలా పనిచేస్తుందో తెలిసినప్పుడు అసలు విషయం కనిపిస్తుంది. జ్ఞానం అంటే అదే, కనిపించే దాని వెనక ఉన్న నిజాన్ని చూడడం. అంటే నాకు జ్ఞానం ఉంటే నా లోపల ఉన్న ఆత్మ కనిపిస్తుందా? కనిపించడం కాదు మీరా, అనుభవమవుతుంది. నువ్వు ఎవరో, నీ అసలు స్వరూపం ఏమిటో అర్థమవుతుంది. జ్ఞానం వల్ల నిజాన్ని చూడగలం. ఇది ఈ శ్లోకం మనకి చెప్పే విషయం. ఈ 5 శ్లోకాలు కలిసి ఒక పెద్ద పిక్చర్ చూపిస్తున్నాయి. ఆ పరమస్థానం నుండి ఆత్మ అత్తరు నుండి వచ్చి శరీరంలో ఇమిడి ఇంద్రియాల ద్వారా అనుభవించి చివరికి జ్ఞానం ద్వారా మళ్లీ తన అసలు స్వరూపం అర్థం చేసుకుంటుంది. అమ్మా, అదొక జర్నీ లాంటిది కదా? అవును ఆరవ్, ఆత్మ యొక్క జర్నీ. ఇది చాలా అందమైన విషయం. ఈ 5 శ్లోకాలు మనకి ఒక పెద్ద క్వశ్చన్ వేస్తున్నాయి. నేను ఎవరు? నేను ఆరోని కదా నాన్న? ఆరవ్ అని పేరుంది. ఆ పేరు నీకు ఇవ్వబడింది. కాని ఆ పేరు రాకముందు, ఆ శరీరం రాకముందు అక్కడ ఏదో ఉంది కదా, అది ఏమిటి? నాన్నా, అది ఆత్మ కదా, కృష్ణుని అంశ. అవును మీరా, ఇది అర్థమైతే మనం ఒంటరిగా లేమని తెలుస్తుంది. మనం ఆ పరమశక్తితో శాశ్వతంగా కలిసి ఉన్నాం. ఇది మనకి లోపల ఒక శాంతి ఇస్తుంది. నాన్న, స్కూల్లో ఒక్కోసారి నా చాలా లోన్లీగా అనిపిస్తుంది. అప్పుడు ఇది గుర్తు చేసుకోవాలా? ఆరవ్, అది చాలా ఆనెస్ట్ గా చెప్పావు. అవును, అప్పుడు గుర్తు చేసుకో, నువ్వు కృష్ణుని అంశవి, నువ్వు ఒంటరివి కాదు. ఆ ఫీలింగ్ లోపలల నుండి వస్తుంది. ఈ జ్ఞానం మనకిచ్చేదేమిటంటే, మనం ఎవరో, మన అసలు స్వరూపం ఏమిటో తెలిసినప్పుడు చాలా చిన్న విషయాలు అంత భారంగా అనిపించవు.
లోపల ఒక స్థిరత్వం వస్తుంది. అమ్మా, అంటే సెల్ఫ్ నాలెడ్జ్ అంటే నేను ఎవరో తెలుసుకోవడమా? అచ్చంగా అదే మీరా. నీ పేరు కాదు, నీ క్లాస్ కాదు, నువ్వు ఏం చేయగలవో కాదు, నీ లోపల ఉన్న ఆ అసలు నువ్వు ఎవరో తెలుసుకోవడం, అది సెల్ఫ్ నాలెడ్జ్. కృష్ణుడు అర్జునుడికి ఇది చెప్తున్నాడు. యుద్ధభూమిలో నిలబడి ఇంత కన్ఫ్యూజన్లో ఉన్న అర్జునుడికి నువ్వు ఎవరో తెలిస్తే ఏం చెయ్యాలో తెలుస్తుంది. అది డ్రామా. జార్మా అంటే కష్టమైనప్పుడు కూడా సరైనది చేయడం కదా నాన్నా. అవును, సెల్ఫ్ నాలెడ్జ్ ఉంటే డ్రామా చేయడం కొంచెం సులభమవుతుంది. ఎందుకంటే మనం ఎవరో, మనం ఎందుకు ఇక్కడ ఉన్నామో అర్థమవుతుంది. ఈరోజు మనం చాలా లోతైన విషయాలు మాట్లాడుకున్నాం. ఆ పరమస్థానం, ఆత్మ యొక్క ప్రయాణం, ఇంద్రియాలు, జ్ఞానదృష్టి. నాకు గాలివాసన మోసుకెళ్తుంది అన్న పోలిక చాలా నచ్చింది అమ్మా. నాకు జ్ఞానదృష్టి నచ్చింది, లోపల ఉన్నది చూడటం. ఇప్పుడు కృష్ణుడు ఒక అడుగు మరింత ముందుకు వెళ్తున్నాడు. తర్వాతి శ్లోకంలో కృష్ణుడు నేను సూర్యుడిలో ఉన్నాను, నేను చంద్రుడిలో ఉన్నాను, నేను అగ్నిలో ఉన్నాను అని చెప్తున్నాడు. ఆ పరమశక్తి ఎక్కడ ఉందో చూపిస్తున్నాడు. అంటే ఆ వెలుతురు ఇవ్వలేని స్థానం గురించి చెప్పిన కృష్ణుడే ఆ సూర్యుడిలో కూడా తనే ఉన్నానని చెప్తున్నాడా? అదే క్వశ్చన్ పట్టుకో ఆరవ్.